ఏ దేవుడైతే మానవులోనికి జీవవాయువు ఊదాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టే మరలా వెదకి రక్షించుటకు కూడా తన సొంత కుమారుని పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందాలి అని ఒక గొప్ప ప్రణాళికను రచించి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఎందరైతే విశ్వసించారో వారందరూ రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఇంకా ఎందరైతే రక్షింపబడలేదో వారందరి కొరకు ఆయన యొక్క ఆకర్షణ కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రేమ చేత ఆకర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రేమ చేత సువార్త ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మంది ద్వారా ఆయన రాజ్యంలోనికి, లోకంలో ఉన్న వారిని ఆకర్షించుటకు, వారు నశించకుండా విశాలమైన మార్గము గుండా ప్రయాణం చేసి వారు నశించకుండా ఇరుకు మార్గమైనా సరే ఇందులో ప్రయాణం చేసి జీవాన్ని పొందాలి అని, నిత్య జీవాన్ని పొందాలి అని మన దేవాతి దేవుని యొక్క అభిష్టము, ఆకాంక్ష ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక బ్లెస్డ్ వండర్ఫుల్ సండేని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క మాసంలో గొప్పగా దేవుడు మనలందరినీ నడిపిస్తున్నాడు. మన అవసరతలన్నీ తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన తోడుగా ఉన్న దేవుడు, మన జీవితాలకు కారణభూతుడు, మనల్ని నడిపించు నాయకుడు మన యేసుక్రీస్తు. అండ్ హీ ఈస్ ద సప్లయర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. అలాగున ఈరోజు దేవుడు మనందరితో గొప్పగా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏ వాక్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు మనం జాగ్రత్తగా విందాం, సిద్ధపడదాం. దేవుడు మనలందరిని ఆశీర్వదించి దీవించి the fullness of life and a wonderful foundation, wonderful word ni, wonderful teaching ni యేసు నామములో మనందరికీ అనుగ్రహించ సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అన్నది మనము ధ్యానించుకుందాం. జీవము ఏంటి? జీవము ఎక్కడి నుండి వస్తుంది? ఈ జీవము, జీవం అన్నది లేకపోతే ఈ యొక్క ప్రపంచమే లేదు, ఈ యొక్క సృష్టి లేదు. అర్థమవుతుందా? జీవము ఈ యొక్క భూమిపైన ఉంది కాబట్టి, ఈ విశ్వంలో ఉంది కాబట్టే ఒక దానిని సూచిస్తూ ఉంది అన్నది మనందరూ కూడా గ్రహించగలం. జీవము ఉంది అంటే జీవాధిపతి కూడా ఉన్నాడు అని అర్థం. జీవం ఉంది అంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉంది అంటే ప్రాణదాత కూడా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. సో సైన్స్కి తెలిసింది కొంతే, ఈ లోక జ్ఞానానికి తెలిసింది కొంతే. అర్థమవుతుందా? సో కాబట్టి ఫిలాసఫర్స్ కావచ్చు, లేదంటే కాస్మిక్ సైంటిస్ట్స్ కావచ్చు, వారికి తెలిసింది చాలా కొంత. ఏంటి ఆ కొంత? ఏదైనా సరే ఎవాల్వ్ అవుతుంది అన్నదే వారు నమ్మే నిజం. వారు ఫీల్ అవుతారు, వారు అనుకుంటారు. ఏమనుకుంటారు? దే కెనాట్ ప్రూవ్ ఇట్. whatever they postulate or whatever they propose, they eventually cannot prove it. But what they would like to make a proposition is that everything that we see in this universe is an evolution, is a result of evolution. That's why they believe that everything has been evolved. అంటే ఏంటి? దానంతట అదే కలిగింది. ఏదైనా సరే దానంతట అదే కలిగింది. ఏదైనా సరే దానికి అదే ఉద్భవించింది, దానికి అదే పుట్టింది. అందుకే సైంటిస్టులు అంతా కలిసి, సైంటిస్టుల సమూహము, సైంటిస్టుల గ్రూప్ అంతా కలిసి ఏమని సృష్టించారు? మొదట్లో ఏమునిందంట? అమీబా ఉన్నింది. ఆ అమీబా నుండి ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి పుట్టి ఒక్కొక్క దాని నుండి ఇంకోటి, ఒకదాని నుండి ఇంకొకటి, ఒకదాని నుండి ఇంకోటి, అలాగో వర్టిబ్రేట్స్, నాన్ వర్టిబ్రేట్స్ అని. అంటే వెన్నపూస ఉన్నవి, వెన్నపూస లేనివి, అవే వర్టిబ్రేట్స్ అంటే. నాన్ వర్టిబ్రేట్స్ అంటే ఇలాగున డివైడ్ చేసుకుంటూ క్లాసిఫికేషన్ ఆఫ్ లైఫ్ అని ఒకదానికి ఒక పేరు పెట్టుకొని. అర్థమవుతుందా? మనకు తెలుసు ఈ సృష్టి అంతటికి ఒక ఆయన పేరు పెట్టాడు. ఈ సృష్టిలో ప్రతి జీవానికి, ప్రతి ప్రాణికి ఒక గ్రేట్ సాలమోన్ యొక్క తండ్రి ఆయన
సొలొమోనుకి చాలా జ్ఞానం అనుకుంటే ఆయనకు తండ్రి ఈయన. ఆయన ప్రతిదానికి పేర్లు పెడుతూ వచ్చాడు. ఆయన పేరే ఆది మానవుడైన ఆదాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆది మానవుడైన ఆదాము ప్రతిదానికి పేర్లు పెడుతూ వస్తే ఈ భూమిపైన కూడా ఒక ఆయన అమీబా, ప్రోటోజువా, పోరిఫెరా, సీలెంట్రేటా అంటూ ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఇంకొక సైంటిస్టు బయలుదేరాడు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏం చెప్తూ ఉన్నా సరే దేవుని వాక్యానికి అనుగుణంగా లేక, దేవుని యొక్క సృష్టి మనుగడకు, సృష్టి క్రమానికి అంగీకారంలో లేక అవన్నీ కూడా ఒక లిమిట్లోనే ఉండిపోయాయి. వాటిని ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. నిజముగా సరే అమీబా అంటారు, అమీబా ఎక్కడి నుండి వచ్చింది అని కనుక అడిగితే ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? అది ఇంకా మనకు ఎవరికి కనిపించిన ఒక బ్యాక్టీరియా నుండి, వైరస్ నుండి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చింది అంటే అదే చాలా చాలా కష్టం మీద కనుక్కున్నారు. ఇంకా ఎవరు మరలా అడగకూడదు. ఇంతటితో సమాప్తం. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తూ ఉన్నా అన్నట్లుగా ఇంతటితో సమాప్తం, ఇంకెవరు అడగకూడదు అని అది కనుక్కుంటే మరలా అది ఎక్కడి నుండి వచ్చిందని బైబిల్ అడుగుతుంది. బైబిల్ ద్వారా దేవుని జ్ఞానం పొందుకున్న దేవుని బిడ్డలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం లేదు. అయితే అదే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. వేర్ దేర్ ఈస్ లైఫ్, దేర్ ఈస్ ఆల్సో ద లైఫ్ గివర్. అర్థమవుతుందా? ఎక్కడైతే జీవం ఉందో జీవాన్ని ఇచ్చే జీవాధిపతి కూడా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి జీవం ఒక్కటే దానంతట అది తయారై రాలేదు, కానీ జీవాధిపతి ఉంటేనే జీవము కూడా వచ్చింది. జీవాధిపతి అనుగ్రహిస్తేనే జీవము ఈ భూమిపైకి అడుగు పెట్టింది అన్నదే మనం తెలుసుకోవాల్సిన సత్యం. అందుకే మనము ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. అంతకంటే ముందు ఈ యొక్క భూమిపైన మానవుని, మానవ జాతిని దేవుడు సృష్టించి, దేవుడు అనుకున్న సృష్టి క్రమాన్ని ఆయన కలుగు చేసి, దేవుడు అనుకున్నవన్నీ సృష్టించి ఆయన యొక్క సృష్టినంతా ముందుకు నడిపిస్తున్న ఈ గొప్ప క్రమములో మానవ జాతి అంతా తప్పిపోయి, మానవ మనుగడంతా పడిపోయి, నశించిపోయి, ఇక నిత్య నాశనమునకు సిద్ధంగా ఉన్న యొక్క వేళ దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని ఈ భూమిపైకి ఆయన విడుదల చేయడం జరిగింది. ఆ వాక్యం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఈయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచిరో వారందరూ నశింపరు, కానీ వారంతా నశించకుండా నిత్య జీవము పొందినట్లు యేసుక్రీస్తును ఈ యొక్క భూమిపైకి దేవాతి దేవుడు అనుగ్రహించడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, జీవము యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి రావాలని తండ్రి అయిన దేవాతి దేవుడు కోరుకోవడం జరిగింది. అంతకంటే ముందు మనం గనక చూస్తే దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా అంటూ ఉంది, గాడ్ బ్రీత్డ్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇంటూ ద నాస్ట్రిల్స్ ఆఫ్ అ మ్యాన్, దెన్ హీ బికేమ్ అ లివింగ్ సోల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? జీవాధిపతి అయిన దేవుడు, దేవాతి దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రములలోనికి జీవవాయువు ఊదగా జీవ ఆత్మగా మానవుడు అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? జీవ ఆత్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ ప్రాణి అని కూడా మనం అనుకోవచ్చు. అనగా ప్రాణము ఉద్భవించింది మొట్టమొదటిసారి ఎప్పుడైతే దేవుడు మానవుణ్ణి తయారు చేసి, మానవుణ్ణి ఈ మట్టి నుండి, ఈ యొక్క మట్టిలో ఉన్న డస్ట్ నుండి దేవుడు మానవుణ్ణి సృష్టించి ఆయన జీవవాయువును ఊదాడో మొట్టమొదటిగా జీవం అన్నది ఈ యొక్క భూమిపైకి ప్రవేశించింది. అనగా మానవునిలో పెట్టిన ఈ జీవం అన్నది మొట్టమొదటిసారిగా ఈ భూమిపైకి ప్రవేశించింది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో జీవం అన్నది దేవుడి నుండే వస్తుంది అని మనం తెలుసుకోవాలి.
జీవం అన్నది ద లైఫ్ దట్ వి ఆర్ మెడిటేటింగ్ రైట్ నౌ. ఏ జీవము గురించి మనము ధ్యానిస్తున్నామో ఈ జీవము దేవుడి నుండే వస్తుంది. దేవుడు ఈ జీవాన్ని అనుగ్రహించాడు. అయితే ఈ జీవాన్ని ఆయన సృష్టించిన అనేకమైన క్రియేషన్స్ ఉన్నాయి. ఆయన సృష్టించిన అనేకమైన రకరకాల జాతులు, రకరకాల ప్రాణులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి ఆయన అనుకున్న ఈ లైఫ్ని పంపించలేదు. కానీ మానవునికి మాత్రమే ప్రత్యేకముగా ఈ జీవాన్ని తండ్రి అయిన దేవుడు లేదా మన సృష్టికర్త అయిన దేవుడు పంపించాడు అని దేవుని వాక్యం సెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ జీవాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి జీవాన్ని మానవ జాతికి అనగా ఆయన సొంత పోలికలో ఆయన స్వరూపంలో చేసుకోవాలనుకున్న నరునిలోనికి ఆయన ఇవ్వాలనుకున్నాడో ఆ యొక్క జీవము ప్రత్యేకమైనది. దేవునిలో ఏ జీవం అయితే ఉందో ఆ జీవాన్నే మానవునిలోనికి, మానవ జాతిలోనికి దేవుడు పంపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడైతే మానవుడు తప్పిపోయాడో, మానవుడు పడిపోయాడో, తిరిగి మరలా మానవుని రక్షించడానికి ఒక గొప్ప ప్రణాళిక రచించిన దేవుడు ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారిలోనికి మరలా తిరిగి ఆయన జీవాన్ని పంపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే తప్పిపోయి, జారిపోయి, పడిపోయి దేవునికి దూరంగా అయిపోయారో వారందరూ తిరిగి మరలా రక్షించడానికి, వారందరూ రక్షింపబడడానికి తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప ప్రణాళిక రచించాడు. హల్లెలూయా. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షింపబడులాగున మరలా జీవాన్ని యేసుక్రీస్తు ద్వారా ప్రతి మానవునికి ఇవ్వాలన్న ఒక గొప్ప ప్రణాళికను తండ్రి అయిన దేవుడు రచించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుంది? గాడ్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్. దేవుడు ఏం చేశాడంట? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకం అంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి, కానీ ఈ లోకము అంటే దేవుని దృష్టిలో అన్నీ ఉన్నా కూడా ప్రత్యేకమైనది మానవుడే, మానవ జాతి. తన పోలిక, తన స్వరూప్యంలో ఎవరినైతే చేసుకున్నాడో తననే దేవుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, మరింతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇంతగా ప్రేమిస్తున్న మానవుడు తప్పిపోయినా సరే దేవుడు వదిలిపెట్టాలని అనుకోలేదు. మరలా తిరిగి మానవుని రక్షించడానికి, వెదకి రక్షించుటకు ఒక గొప్ప ప్రణాళికను తండ్రి అయిన దేవుడు వేయడం జరిగింది. అది యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించరు కానీ నిత్య జీవము పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటే జీవం అక్కడ ఉంటుంది. దేవుడు అంటేనే జీవం అని మనము ఈరోజు తెలుసుకోవాలి. గాడ్ గివ్స్ లైఫ్. వేర్ దెర్ ఇస్ గాడ్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ లైఫ్, అబండెన్స్ ఆఫ్ లైఫ్. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాను, సమృద్ధిగా అది మీకు ఇచ్చుటకే ఈ భూమి మీదకి వచ్చాను. కానీ దొంగ ఉన్నాడు, దోచుకొని పోవడానికి ఉన్నాడు. సాతాను ఉన్నాడు, మిమ్మల్ని చంపుటకు, మిమ్మల్ని పాడు చేయుటకు, మీ నుండి అంతా తీసివేసి మిమ్మల్ని దిగంబరులుగా చేసి ఈ యొక్క భూమిపైన మిమ్మల్ని నశింప చేయుటకే సాతానుడు ఉన్నాడు. కానీ నేను జీవాన్ని ఇవ్వడానికి ఉన్నాను, అది సమృద్ధిగా మీకు ఇవ్వడానికే ఉన్నాను అని యోహాను సువార్త 10:10లో దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటేనే జీవం. దేవుడు జీవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టే ఆయన జీవ వాయువును ఊది జీవ ఆత్మగా నరుణ్ణి చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనందరినీ సృష్టించాడు. మనం సృష్టింపబడ్డాము అంటే, మనము బ్రతికి ఉన్నాము అంటే, మనం ప్రాణముతో ఉన్నాము అంటే మనలో జీవం ఉంది. హల్లెలూయా. మనలో జీవం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మానవుడు అనబడే ప్రతి ఒక్కరిలో జీవం ఉంది. మానవుడు అనబడే ప్రతి ఒక్కరిలో బ్రతుకుటకు అవసరమైన ప్రాణం వానిలో ఉంది. అయితే దేవుడు చెప్పే ఈ జీవము ప్రత్యేకమైనది.
దేవుడే మానవుని సృష్టించాడు. అయితే సృష్టింపబడిన ఈ మానవ జాతి రెండు రకాలుగా అయిపోయింది. ఒకటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఇంకొకటి నశించుచున్న జనులైన వారు. రెండిటికి ఒకే జీవముందా? కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, ఎవరైతే ఆయన రాజ్యంలో చేర్చబడ్డారో వారిలో మాత్రమే జీవముంది. వారిలో మాత్రమే అనగా ఆయన బిడ్డలైన మనలో మాత్రమే దేవుడు అనుకునే జీవం ఉంది అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవాతి దేవుని యొక్క బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి దీన్ని మనము చాలా క్లియర్గా తెలుసుకోవాలి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనము ఏం చెప్తుందో ఒకసారి మన బైబిల్ అంతా తెరిచి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. Because straight is the gate and narrow is the way which leadeth unto life, and few there be that find it. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని వాక్యం చెప్తుంది, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. సో కాబట్టి it is very very common unto everybody, and this is the message of the gospel of our true God who gives life in abundance, and it is also about our Lord God Savior Jesus Christ. సో కాబట్టి ఇదేం చెప్తూ ఉంది? ఏ సృష్టికర్త అయిన దేవుడైతే జీవమును ఇవ్వుటకు శక్తి సామర్థ్యములు కలిగిన వాడో, అలాగే ఏ సొంత కుమారునైతే ఈ భూమి మీదకు రక్షించుటకు తండ్రి అయిన దేవుడు పంపించాడో, తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడైన యేసుక్రీస్తే జీవమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తండ్రి అయిన దేవుడిచ్చు ఆ జీవము కావచ్చు, యేసుక్రీస్తు అనుగ్రహించు జీవము కావచ్చు. ఈ యొక్క జీవమునకు పోవు మార్గము ఒకటి ఉంది. ఈ జీవమునకు నడిపించే మార్గములో అందరూ ప్రయాణం చేయాలి అని ప్రతి ఒక్కరిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేయుటకు ఇష్టపడుచున్న వారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని జనాంగమా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు సృష్టించినప్పుడు మాత్రమే ప్రేమించిన దేవుడు కాదు, రక్షించడానికి కూడా ప్రతి ఒక్కరిని ఇంకనూ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆదికాండము 2:7 చెప్పబడిన రీతిగా జీవవాయువును ఊది ప్రతి ఒక్కరిని జీవాత్మగా చేసిన దేవాతి దేవుడు ఆయన కుమారుని ద్వారా ఇప్పుడు అదే జీవాన్ని మనందరికీ ఇవ్వడానికి, అనగా ఈ లోకంలో రక్షింపబడిన వారికి మాత్రమే కాదు, ఇంకా రక్షింపబడిన వారికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి సువార్త 7:14 చక్కటి వాక్యాన్ని చూపిస్తూ ఉంది. జీవం అంటూ ఒకటి ఉంది. ఈ జీవము మనందరికీ కావాలి, ఈ భూమి మీద ఉన్న వారందరికీ కావాలి. ఈ జీవానికి నడిపించే మార్గం ఒకటి ఉంది. అయితే ఈ మార్గంలో అందరూ నడుస్తూ ఉన్నారా అంటే అందరూ నడవలేకపోతూ ఉన్నారు. ఎందుకు? బికాస్ మెనీ పీపుల్ డోంట్ లైక్ ఇట్. మనం ఆశీర్వదింపబడ్డాము, ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. అయితే నశించుచున్న అనేక మంది జీవమునకు నడిపించు మార్గంలో ప్రయాణం చేయండి అని వారికి విన్నవించుకుంటూ ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా, వారి యొక్క జీవమునకు నడిపించు మార్గంలోనికి నడవలేక పోచున్నారు. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఈ దారి సంకుచితమైనది కాబట్టి. జీవమునకు పోవు దారి సంకుచితమైనది, నాశనమునకు నడిపించు దారి విశాలమైనది. ఏముంటాయి అక్కడ? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ వరల్డ్లీ ఫన్ ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆనందం, సంతోషం అది తాత్కాలికమైనదైనా, అది పాడు చేస్తుంది అని తెలిసినా, అది నశింప చేస్తుంది అని తెలిసినా, అది జీవితాన్ని దుర్భరం చేస్తుంది అని చెప్పినా, ఇంకా మానవుడు లోకంలో ఉన్న అనేక మంది ఈ విశాలమైన మార్గంలో నడవడానికే ఇష్టపడతారు.
అర్థమవుతుందా? జీవం ఉంది, జీవమునకు నడిపించు మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం యేసయ్యే అని ఎన్నిసార్లు విన్నా సరే ఈ మార్గంలో రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఇరుకుగా ఉంటుంది, ఇది సంకుచితంగా ఉంటుంది, ఇది నేరోగా ఉంటుంది. అర్థమవుతుందా? నేరోగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది అన్నంత మాత్రాన ఇదేమైనా హైదరాబాదులో లాంటి గల్లీయా? హైదరాబాదులో ఇరుకుగా ఉండే ఒక ఏరియానా ఏంటిది? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద వే వి ఫీల్. అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడు, లోకంలో ఉన్న ఆ వ్యర్థమైన వినోదం, స్వాతంత్రం, నాశనమునకు నడిపించే ఆ స్వాతంత్రం, నాశనమునకు నడిపించే ఆ యొక్క ఆనందం, సంతోషము ఇక్కడ కూడా కావాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు కాబట్టి వానికి ఈ మార్గం సంకుచితంగా కనిపిస్తుంది. వాడికి ఉన్న అనేకమైన అలవాట్లు అలాగే కంటిన్యూ కావాలి, అవన్నీ అలాగే ఉండిపోవాలి. నా ఇష్టాలు, నా అలవాట్లు, నా హాబీస్ అన్నీ నేను ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. నేనేం చేయాలనుకుంటున్నానో నేను అలాగే ఉంటాను, నాకేది అడ్డు రాకూడదు, నేను అనుకున్నదంతా చేస్తాను, నేనే సాధించుకుంటాను, నేనే ముందు పడి అన్నీ కూడా పొందుకుంటాను అన్న యొక్క సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తే అది చనిపోవాలి. కాబట్టి ఈ మార్గం ఇరుకుగా ఉంటుంది వానికి. ఈ మార్గంలో వాడు మెలగలేడు, ఉండలేడు. కాబట్టి ఇరుకు అనుకుంటాడు. కాబట్టి ఈ యొక్క మార్గము నేను ఉండలేను, చాలా కష్టం. అందుకే చాలామందికి లోకంలో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు అనుకుంటారు, అయ్యోయ్యో ఇలాగైతే కుదరదు. జస్ట్ లెర్న్ ఇట్ ఆర్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ అ రిలీజియస్ ఫామ్ ఆర్ రిలీజియస్ వే. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఏ మతము, ఏ మానవుడు, ఏ మానవ జాతి, ఏ మానవ గ్రూప్ ఇవ్వలేనటువంటి ఆర్గనైజేషను, ఎలాంటి వాడు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప స్వాతంత్రము యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఎవ్వరు ఇవ్వలేనటువంటి నిజమైన ఆనందం ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఎవ్వరు ఇవ్వలేనటువంటి సమాధానము ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. అది యేసుక్రీస్తులోనే లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నిజమైన సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటింపబడాలి. హల్లెలూయా. సువార్త శక్తితో ప్రకటింపబడాలి. నిజమైన జీవాధిపతిని గూర్చిన జీవము ప్రతి ఒక్కరి పట్ల వెల్లడిపరచబడాలి, అది ప్రకటింపబడాలి, అది అనేకులకు రీచ్ అవ్వాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అనేక మంది తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే మానవుల్లోనికి జీవవాయువు ఊదారో, ఏ దేవుడైతే మానవుల్లోనికి జీవవాయువు ఊదాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టే మరలా వెదకి రక్షించుటకు కూడా తన సొంత కుమారుని పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశించక నిత్య జీవము పొందాలి అని ఒక గొప్ప ప్రణాళికను రచించి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. మరి ఎందరైతే విశ్వసించారో వారందరూ రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఇంకా ఎందరైతే రక్షింపబడలేదో వారందరి కొరకు ఆయన యొక్క ఆకర్షణ కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రేమ చేత ఆకర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రేమ చేత సువార్త ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మంది ద్వారా ఆయన రాజ్యంలోనికి, లోకంలో ఉన్న వారిని ఆకర్షించుటకు, వారు నశించకుండా విశాలమైన మార్గము గుండా ప్రయాణం చేసి వారు నశించకుండా ఇరుకు మార్గమైనా సరే ఇందులో ప్రయాణం చేసి జీవాన్ని పొందాలి అని, నిత్య జీవాన్ని పొందాలి అని మన దేవాతి దేవుని యొక్క అభిష్టము, ఆకాంక్ష ఉంది అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రియులారా, అందుకే మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మత్తయి సువార్త 7:14 ఉంది. ఇన్ఫ్యాక్ట్ 12, 13, 14 ఈ వచనములన్నీ కూడా ఆయన మార్గం గురించే సూచిస్తుంది. జీవమిచ్చే దేవుడు ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గము సంకుచితమైనది. హల్లెలూయా. ఇమాజినేషన్లో మాత్రమే కాదు, ఆ యొక్క మార్గంలో నడిచి వెళ్ళే వారు చేసే యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో, అర్థమవుతుందా? ఎఫర్ట్తో కూడిన జీవితం ఏదైతే ఉందో అది నిజముగానే
చూసే అనేక మందికి ఇరుకుగా అనిపిస్తుంది. కానీ ఇదే నిజమైన జీవపు మార్గమని, ఇదే నిజమైన జీవముతో నింపబడు జీవితమని, ఇదే నిజమైన విశ్వాస జీవితమని, ఇదే నిజమైన క్రైస్తవ జీవితమని మత్తయి సువార్త 7:14 ద్వారా దేవాతి దేవుడు మనందరికీ నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఇదే ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ గాడ్ అని దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ట్రూ డెఫినేషన్ కనుక మనం తీసుకుంటే, దేవుడు వాక్యములో ఏ ఫ్రేజ్ని అయితే ఆయన లైఫ్ అని ఆయన వ్రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 7:14 ఆయన అంటూ ఉన్నాడు, ఏమని అంటున్నాడు? నారో ఈస్ ద గేట్ దట్ లీడెత్ టు లైఫ్ అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఏంటి? జీవమునకు నడిపించే మార్గము సంకుచితమై ఉంది. జీవము అన్న ఈ యొక్క మాట, ఇంగ్లీష్లో లైఫ్ అన్న ఈ యొక్క మాట గ్రీకు ట్రాన్స్లేషన్లో నుండి తీయబడింది. దాని పేరు జో అంటాం, ZOE, జో. అంటే అర్థం ఏంటో తెలుసా? ద లైఫ్ దట్ గాడ్ హ్యాస్ ఇట్ ఒరిజినలీ. Hallelujah. The life that God has it originally, or the life that God has it within himself. అంటే అర్థం ఏంటి? ఏ జీవమైతే అపోస్తలుడైన మత్తయి ఇక్కడ వ్రాస్తున్నాడో ఈ జీవం ఏంటో తెలుసా? సాక్షాత్తు ఏ జీవాన్నైతే దేవుడే కలిగి ఉన్నాడో ఆ జీవమే ఈ జీవము. అర్థమవుతుందా? ఆదికాండము 2:7 చెప్పబడినట్లుగా జీవవాయువు అని ఏ వాక్యాన్నైతే మోషే వ్రాసి పెట్టాడో, జీవ ఆత్మగా చేసిన ఏ జీవవాయువు గురించి అయితే మోషే తన గ్రంథంలో లిఖించి పెట్టాడో దానినే మత్తయి ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? దేవుడే కలిగి ఉన్న జీవము అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరికి దేవుడు తనలోనే ఉన్న జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తానే కలిగి ఉన్న జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ది అబ్సల్యూట్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ లైఫ్ అనే దీని యొక్క అర్థము అని మనం అర్థం చేసుకోవాలి. ది అబ్సల్యూట్ ఫుల్నెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ Apostle Matthew has been quoted in his book in the name of Jesus. దేవుని నామముకే మహిమ కలుగును గాక. కాబట్టి అపోస్తలుడైన మత్తయి తన యొక్క పుస్తకంలో, తన సువార్త పుస్తకంలో ఆయన రాస్తూ ఉన్నాడు, ఈ జీవము దేవుని నుండే వచ్చిన జీవము. హల్లెలూయా. సంకుచితములో ప్రయాణం చేసి ఎవరైతే ఒక జీవాన్ని పొందుకుంటారో, అది సంకుచితమైన మార్గమైనా సరే, ఆ మార్గము ద్వారా ప్రయాణం చేస్తూ ఏ జీవాన్ని అయితే పొందుకుంటారో, లేదంటే ఏ జీవాన్ని అయితే పొందుకొని సంకుచితమైన మార్గములో ప్రయాణం చేస్తారో, మరి ఈ జీవము సాక్షాత్తు దేవుని యొక్క జీవమే. హల్లెలూయా. ఈ జీవము దేవుడు అనుకున్నట్లుగా ఇచ్చు జీవమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఇదేదో మానవుడు అనుకుంటే వచ్చేది కాదు, మానవ ప్రయత్నం ద్వారా వచ్చే జీవము కాదు, మానవుని యొక్క సాధింపు ద్వారా మానవుడు ఒకటి అచీవ్ చేయాలనుకొని చేస్తే వచ్చే జీవం కాదు. కానీ ఈ జీవము దేవుడే అనుకున్నట్లు ఇచ్చే జీవమే ఈ జీవమని దేవుని వాక్యం సెలుస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, మరి మనము తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి అంటే, జీవమునకు నడిపించు ఈ యొక్క మార్గము ఏదైతే ఉందో అదే యేసయ్య. హల్లెలూయా. జీవమునకు నడిపించు మార్గమే యేసయ్య. అందుకే యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గం సత్యం జీవం. హల్లెలూయా. నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసుక్రీస్తే ఇక్కడ సంకుచితమైన మార్గంలోనికి నడిపించువాడుగా ఉన్నాడు. లేదంటే ఈ సంకుచితమైన మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అలాగే ఈ మార్గము గుండా ఒక ఎండుకో లేదంటే ఒక పాయింట్ ఆఫ్ ట్రావెల్కు మనం వెళ్ళిపోయిన తర్వాత జీవాన్ని మనకు అనుగ్రహించేది కూడా మన యేసయ్యే. హల్లెలూయా. బికాస్ హీ ఈస్ ద వే అండ్ హీ ఈస్ ఆల్సో ద లైఫ్, అండ్ బిట్వీన్ దట్ హీ ఈస్ ద ట్రూత్ ఆల్సో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనే మార్గము,
ఆయనే జీవము కూడా. ఎందుకంటే ఆయన జీవాధిపతి కాబట్టి, జీవనిచ్చేవాడు మన యేసయ్యే కాబట్టి ఆయన మార్గం మాత్రమే కాదు, ఆయనే జీవాన్ని అనుగ్రహించు దేవుడు కూడా అయ్యున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చాలామంది అనుకోవచ్చు, నేను ఎప్పుడు యేసుక్రీస్తు గురించి వినలేదు, యేసుక్రీస్తు ఇంత మంచి దేవుడు అని నేను తెలుసుకోలేదు, యేసుక్రీస్తు జీవాన్ని ఇస్తాడని నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు తెలుసుకోలేదు అని అనుకుంటే అబద్ధం. బికాస్ సిన్స్ జీసస్ touched the earth with his feet, the gospel has been resounding. Hallelujah. ఈ భూమి మీదకి యేసయ్య అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తును గూర్చిన సువార్త వినిపిస్తూనే ఉంది. ఇంకా యేసుక్రీస్తు ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు కాదు, ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టినప్పటి నుండే ఆయన దేవుడు, ఆయన ప్రభువు అని ఆయన్ని ఆరాధించారు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తును, బాలుడైన యేసుక్రీస్తును వర్షిప్ చేశారు. ఎవరు అనుకుంటే వారు చేశారు. ఎవరు నమ్మారో యేసయ్యను వారందరూ కూడా యేసుక్రీస్తును ఆరాధించారు అని దేవుని వాక్యం సెలుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. పెద్దవారిని కొంచెం ఎక్కువ పొగడాలి అంటేనే భయంగా ఉంటుంది, అంటే లోకంలో ఉన్న వారికైనా సరే. మరి అలాంటిది ఒక చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి ఎవరైనా దేవా దేవా ప్రభువా ప్రభువా స్తుతి స్తోత్రం అంటారా? కుదురుతుందా? కానీ ఈ యొక్క విశ్వమంతటిలో అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమైంది. యు నో వై? బికాజ్ ఇట్ ఈస్ ట్రూ. అది నిజము కాబట్టి. ఆయన దేవుడు, బాలుడైతే ఏం, ఆయన దేవుడే. 12 సంవత్సరాలకు ఆయన ఏం చేస్తాడని వాక్యంలో ఉంది? యెరూషలేములో జ్ఞానులకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞానులైన వారికి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? వారి డౌట్స్ అంతా క్లారిఫై చేస్తున్నాడు. ఏదేదో మిస్టీరియస్ డౌట్స్ అన్ని వారు అడుగుతూ ఉంటే అన్నీ టిక్కు ఒక్కొక్కటి టిక్కు పెట్టుకుంటూ ఉంటే ఏది మిగలలేదు. అన్నీ కూడా వారి మిస్టీరియస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేశాడు. అంత మాత్రమే కాదు, ఈయన క్వశ్చన్లు వేస్తే అందరూ తేలమొహం వేశారు. సో ఇప్పటికి ఇంతే, మీకు తర్వాత మరలా నా కాలం వస్తుంది అప్పుడు అన్నీ చెప్తానని ఆయన 12 yearsకి అక్కడ కామబెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇదంతా దేనికి? ఆయన దేవుడు అన్నది ఆయన బాలుడుగా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు, ఆయన ఇంకా పెరుగుచూ ఉన్నప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఆయన ఆరాధించారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఎవరైనా నేను ఇంకా యేసుక్రీస్తు గురించి నేను వినలేదు, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకోలేదు, ఆయన సువార్త గురించి నేను వినలేదు, ఆయన జీవాధిపతియా, ఆయన జీవం ఇచ్చేవాడా, నిజమైన జీవాన్ని ఇచ్చేవాడు యేసయ్యేనా అని నేను వినలేదు అనుకుంటే అబద్ధం. ఎందుకంటే జీవమునకు నడిపించే ఈ మార్గము ఎవరికి దాచిపెట్టబడలేదు ప్రియులారా. ఇది ఎవరి నుండి కూడా మూసివేయబడలేదు. ఇది బాహాటముగా ప్రతి ఒక్కరికి కూడా కనుపరచబడిన మార్గము. ఇది అందరికీ కూడా ప్రతి నిత్యము ప్రకటింపబడుచున్న మార్గమే. హల్లెలూయా. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రీవియస్ సండేస్లో మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏమని? యెషయా లాంటి వారు కూడా మెస్సయ్య గురించి ప్రవచించడం మాత్రమే కాదు, సువార్త ప్రకటించారు. మెస్సయ్య అంటే వారికి తెలుసు, మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే మనం అంత బాగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, చదువుతాం, టైం స్పెండ్ చేస్తాం కదా. మెస్సయ్య అంటే మనందరి కొరకు ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు అని యూదులు నమ్మేదే మెస్సయ్య. వారికి యేసు క్రీస్తు అంటే ఇక్కడ ఉన్న అన్యులకు మనం ఏదైనా వాక్యం మాట్లాడితే ఎంత విచిత్రంగా ఉంటుందో, వారికి కూడా యేసు క్రీస్తు అంటే వారికి అంత విచిత్రంగా ఉంటుంది. వారికంతా వారి భాషలోనే చెప్పాలి. అర్థమవుతుందా? అందుకే దేవుడు సృష్టి క్రమానంతా తీసుకున్నప్పుడు దేవుడు అండ్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ బికేమ్ వన్ డే ఆర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అని చెప్పాల. ఏమని చెప్పాడు దేవుడు? ఈవినింగ్ అండ్ మార్నింగ్. చూసారు ఎంత విచిత్రమో? దేవుడు సృష్టించేటప్పుడు ఫస్ట్ మార్నింగ్ సృష్టిస్తాడా లేదంటే ఈవినింగ్ సృష్టిస్తాడా? దేవుడు ఫస్ట్ మన డే స్టార్ట్ అవుతుందంటే ఈవినింగ్తో స్టార్ట్ అవుతుందా, మార్నింగ్తో స్టార్ట్ అవుతుందా? ఇది యూదులకు అర్థం కావాల్సిన భాష, యూదులకు అర్థమయ్యే యొక్క నేరేటివ్ కాబట్టి దేవుడు అలాగా వ్రాయించాడు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే
యూదులకు, జ్యూస్కి, ఇజ్రాయేలీయులకి అర్థం కావాలని దేవుడు ఇలా రాశాడు. ఇజ్రాయేలీయులకి డే సన్సెట్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సన్ను సెట్టింగ్ ఎప్పుడు? ఎంతైనా 6కు అయిపోతుంది కదా, కాబట్టి వారికి క్లాక్ ఈవినింగ్ 6 నుండి స్టార్ట్ అవుతుంది. జ్యూస్కి అర్థమవుతుందా? సన్సెట్ టు సన్సెట్ ఈస్ హ్యాపెన్ టు బికమ్ 1 డే ఫర్ దెమ్. అర్థమవుతుందా? కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో దేవుడు ఈవినింగ్ అండ్ మార్నింగ్ బికేమ్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అని ఆయన జీవ గ్రంథంలో వ్రాయించాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటే, అందుకే యేసు అనే వారు వెలివేశారు యూదులు. యేసుక్రీస్తు అంటే వారికి పిచ్చి పిచ్చిగా ఉంది, వారికి అర్థం కాలేదు. కాబట్టి ఏం చేశారు? ఆయన ఉమ్మి వేశారు, ఆయన్ను రాళ్లతో కొట్టారు, ఆయన్ను చంపడానికి కూడా వెనుకాడనటువంటి యూదులు, ఇజ్రాయేలీయులు. అందుకే ప్రవక్తల ద్వారా ప్రవచించేటప్పుడు మెస్సయ్య అని వాగ్దాన పుత్రుడుగా వాగ్దాన దేశమునందు ఆ జాతిలో నుండే వారిని రక్షించు, వారిని విమోచించు రక్షకుడు రాబోతూ ఉన్నాడు అని, పుట్టబోతూ ఉన్నాడు అని మెస్సయ్యగా వ్రాయించాడు. అయితే మన ధ్యానంలోనికి మనం వద్దాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. జీవమునకు నడిపించు ఈ మార్గము హైడ్ అయ్యి ఉండలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇది మరుగై ఉండలేదు, ఇది అగమ్య గోచరముగా ఉన్న ఒక విషయము కాదు. జీవమునకు నడిపించే మార్గము కావచ్చు, జీవము కావచ్చు, జీవాధిపతి అయిన వాడు కావచ్చు, అన్నీ కూడా ప్రజలందరికీ, ఈ భూమిపైనున్న మానవులందరికీ కూడా బాహాటముగా తెలియపరచబడుచూనే ఉన్నది. బాహాటముగా ఇది ఎల్లప్పుడూ ప్రకటింపబడుచూ ఉంది. కానీ మనిషి బుద్ధి మారలేనిది కాబట్టి, మనిషి బుద్ధే సంకుచితమైంది కాబట్టి, చాలా విశాలమైన బుద్ధి కాబట్టి మేము విశాల మార్గం కోరుకుంటున్నామని కాదు, చాలా సంకుచితమైన బుద్ధి కాబట్టి, చెడుతనముతో నింపబడిన మానవ స్వభావము, నైజము లోక సంబంధమైన స్వాతంత్రం కోరుకుంటూ, లోక సంబంధమైన విశాలత్వాన్ని కోరుకుంటూ లోక మార్గంలోనికి వెళ్ళి, విశాలమైన మార్గంలోనికి వెళ్ళి నశించుటకు వారు సిద్ధముగా ఉన్నారు. ఇటువైపుగా సంకుచితముగా ఉన్న మార్గము కనిపిస్తూ ఉన్నా, సంకుచితమైన మార్గములో ప్రయాణింపచేసి నిజమైన జీవాన్ని ఇవ్వడానికి జీవాధిపతి సిద్ధముగా ఉన్న, ఆయన గురించి వినిపిస్తూ ఉన్నా, ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నా, అంగీకరించలేని స్వభావము, అంగీకరించలేని సంకుచితమైన స్వభావము మానవునిలో, మానవ జాతిలో, నశించు వారిలో, లోక సంబంధులలో, లోకములో ఉంది. కాబట్టే ఈ మార్గాన్ని అంగీకరించలేక, ఈ మార్గము ద్వారా వచ్చు నిజమైన జీవాన్ని అనేకులు పొందలేక ఉన్నారు అన్నదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అందుకే మనం తెలుసుకోవాలి, ట్రూ వే ఆఫ్ లైఫ్, ద ట్రూ లైఫ్ దట్ జీసస్ గివ్స్ is not a joke. True way that God gives us is never a popular life. అంటే అర్థం ఏంటి అనుకుందాం, సింపుల్గా చెప్పాలి అంటే, ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ సో పాపులర్. నిజమైన క్రైస్తవ్యము, నిజమైన క్రైస్తవ జీవితము అందరిలో ఆమోదయోగ్యము గావింపబడింది కాదు, అందరి చేత ఆహ్వానింపబడినది కాదు, అందరి చేత అంగీకరింపబడినది కాదు అన్నదే మనం తెలుసుకోవాలి. ప్రియులారా, అర్థమవుతుందా? ఎందుకు అనేక మంది క్రైస్తవులుగా మారలేకపోతున్నారు? అనేక మంది క్రీస్తును అంగీకరించి నిజమైన మార్గంలో ప్రయాణించి ఆయన అనుగ్రహించు శాశ్వత జీవమును పొందలేకపోతున్నారు. ఇది చూడడానికి బాగా ఉన్న, సర్ఫేస్ లెవెల్లో చాలా బాగా ఉన్న, నాకు యేసు తెలుసు, నేను క్రూసైడ్ జరిగితే రోడ్డు మీద నిలబడుకొని చూశాను, విన్నాను, నా ఫ్రెండ్ కూడా పిలిస్తే అలా వచ్చి అలాగా 5 నిమిషాలు వల్ల సాతాండు కలబెడితే అలా బయటికి వెళ్ళిపోయాను అని అనుకుంటూ అనేక మంది డిఫరెంట్ స్టోరీస్ అండ్ టెస్టిమనీస్ చెప్తూ ఉన్నా
ఎందుకు అనేక మంది క్రీస్తును నమ్మి క్రీస్తును అంగీకరించి ఈ జీవంలోనికి రాలేకపోతున్నారు? ఎందుకు అనేక మంది యేసయ్యనందు విశ్వాసం ఉంచి ఈ నిజమైన జీవాన్ని పొందలేక, క్రైస్తవులుగా మారలేక, క్రీస్తును ధరించుకున్న వారులుగా అవ్వలేకపోతున్నారు? ఆమోదయోగం కానిది కాబట్టి. అర్థమవుతుందా? అది ఎందుకు అన్నది వారే చెప్పాలి. దానికి 1,00,000 రీజన్స్. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. ఒకసారి మత్తయి 7:13 చూద్దాము. ఎంటర్ ఇన్ అట్ ద స్ట్రైట్ గేట్, ఫర్ వైడ్ ఇస్ ద గేట్ అండ్ బ్రాడ్ ఇస్ ద వే దట్ లీడెత్ టు డిస్ట్రక్షన్ అండ్ మెనీ దేర్ బి విచ్ గో ఇన్ దేరట్. హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. అది ఈ భూమి ఉన్నప్పటి నుండి ఆయన ఉనికిని ఆయన చాటుతూనే ఉన్నాడు. ద వెరీ గాడ్ హూ బ్రీత్ లైఫ్ అండ్ మేడ్ మ్యాన్ అ లివింగ్ సోల్ has always been in alert, has always alarming towards people that they shall not perish. ఈ భూమి ఉండేంత వరకు ఆయన వాయిస్, ఆయన స్వరము, ఆయన యొక్క శబ్దము ఆయన వినిపింప చేస్తూనే ఉన్నాడు. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అది ఆయన యొక్క హార్ట్. మన దేవుని హృదయం ఏంటి? మన దేవుని యొక్క మనస్సు, నిజమైన మనస్సు, ప్రేమ స్వభావము, వాత్సల్యత ఏంటి? ఎవ్వరు నశించకూడదు. కానీ అది జరుగుతూ ఉందా? ఇప్పటికే మనకు తెలిసిన అనేక మంది నశించిపోయారు, ఇంకా కూడా నశిస్తూనే ఉన్నారు, ఇంకా రాబోయే కాలంలో కూడా నశిస్తూనే ఉంటారు. ఎందుకు? కారణం నాశనమునకు పోవు ద్వారము వెడల్పు కాబట్టి. ఇది చాలా బాగుంటుంది కాబట్టి, ఇది చాలా వెడల్పుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా సందులో కారుని నడిపించడానికి ఇష్టపడతారా? సో కాబట్టి లోకం అంటేనే విశాలములో నడిచేది అని మనం తెలుసుకోవాలి. అంటే ఏ నొప్పి, ఏ బాధ లేకుండా ఉండాలి. నాకు లైఫ్లో ఏముండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? పడుకొని నిద్రపోతూ ఉంటారు, అన్నీ అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. కుదరదు. దేవుడు మానవుణ్ణి పని చేయువానిగా చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ టు వర్క్. హల్లెలూయా. ఏదో ఒక పని, సువార్త ప్రకటించడం ఒక పని, జాబ్ చేయడం ఒక పని, బిజినెస్ చేయడం ఒక పని, భార్యగా ఉండడం ఒక పని, ఏదో ఒక పనిని దేవుడు అనుగ్రహించాడు లేదా? గాడ్ డిడ్ంట్ క్రియేటెడ్ మ్యాన్ a lazy being. God created man a very intelligent, so shall he work. He would go out and do some work. Hallelujah. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకుంటారు? విన్నర్ ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్ ఎవరు? హస్బెండ్ మాత్రమే కాదు, అందరూ ఎవరైనా అలాగే చేయాలి. ఇప్పుడు లైఫ్ స్టైలే మారిపోయింది కాబట్టి వైఫ్ హస్బెండ్ వైఫ్ అని ఏమైనా ఉందా? అవునా కదా? సో కాబట్టి దేవుడు ఇదే చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? దేవుని యొక్క జీవము అది పొందుకొని నడిచే యొక్క జీవితము అది ఇరుకు వంటి కష్టముగా ఉన్నా తుదకు అది శాశ్వతమైన జీవానికే నిన్ను నడిపిస్తుంది. తుదకు అది నిన్ను పరలోకానికే చేరుస్తుంది. తుదకు అది దేవుని సన్నిధిలో నీవు ఉండులాగున చేస్తుంది. తుదకు అది నీవు తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తుతో పాటు కూర్చుండువానిగా చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? సో జస్ట్ డోంట్ సీ ద బోర్డ్ అండ్ మేక్ ఎ డెసిషన్ అని దేవుడు అంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక బోర్డు చూసేసి ఇంకింతే, ఇక నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని అనుకోకూడదు అని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది అంత పాపులర్ కాకపోయినా, యేసయ్య మార్గం అంతా జనరంజకమైనది, ప్రజారంజకమైనది కాకపోయినా ఈ మార్గములో ప్రతి ఒక్కరూ నడవవలసిందే. ఈ మార్గములో ప్రతి ఒక్కరూ రావలసిందే. ఈ మార్గములోనికి వచ్చి ప్రతి ఒక్కరూ
జీవాన్ని పొందుకోవలసిందే, జీవాధిపతితో పాటు ప్రయాణం చేయవలసిందే అని దేవుని జీవ గ్రంథం మనందరికీ బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? కాబట్టి కష్టంగా ఉంది అని పెళ్లి చేసుకున్నాక వదిలేస్తారా ఎవరన్నా? బరువుగా ఉంది భార్య అని ఎవరైనా వదిలేస్తారా? కష్టంగా ఉంది, అసలు నా పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నా అని ఎవరైనా ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేస్తారా? ఇట్స్ ఆల్ ఈజ్ టెంపరరీ, అవునా కాదా? సో కాబట్టి ఇదే మనము తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడు కూడా ఏది ఎక్కువగా మనుషులు ప్రేస్ చేస్తారో, మనుషులల్లా మీ ఎడల చప్పట్లు కొట్టినప్పుడు మీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. డోంట్ ట్రై టు బీ పాపులర్ బికాస్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన దేశంలో పాలిటీషియన్స్ పాపులర్, అవునా కదా? సినిమా స్టార్స్ పాపులర్, అలాగే స్పోర్ట్స్ స్టార్స్ పాపులర్, ఇంకా సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ స్టార్స్ కూడా ఉన్నారనుకోండి. ఈ రోజుల్లో అంతా పాపులారిటీ కావాలి. అందరికీ ఏం కావాలి? జనాల నుండి చప్పట్లు కావాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. వారు మీ ఎడల మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు శ్రమ. ఎందుకంటే వారి పితరులు అబద్ధ ప్రవక్తల ఎడల ఇలాగే పలికారు, జాగ్రత్త. అంటే అర్థం ఏంటి? చెడు చేస్తున్నా సరే వారి దగ్గరికి వెళ్ళి తప్పట్లు కొడుతూ అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చేశారండి అంటే అర్థం ఏంటి? వీడికి కాదు, ఎవరు కొట్టించుకుంటున్నారో వాడికి సీట్ కన్ఫర్మ్ అయింది అని అర్థం. కొట్టేవాడు బాగుంటాడు, వీడు పైకి లేపి వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తాడు. వాడి కథ అయిపోయింది. అర్థమవుతుందా? సో కాబట్టి కొట్టించుకునే వాడికి శ్రమ. కాబట్టి పీపుల్ హూ ఆర్ డిజైరింగ్ టు బికమ్ పాపులర్ ఈజ్ నాట్ బీన్ గివెన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అది లేదు. దేవుడే నిన్ను ఫేమస్గా చేస్తే ఆయన ఆశీర్వాదము ద్వారా, ఆయన అభిషేకము ద్వారా అది ఒక ఆశీర్వాదము, అది భాగ్యమే. కానీ నిన్ను నీవుగా లోకం మాదిరిలో వెళ్ళుచు జనరంజకముగా నీవు అవ్వాలి అంటే అది కుదరదు. ఎందుకంటే నీ చుట్టూ ఎవరు చేరుతారు? క్లాపర్స్ చేరుతారు. వారు కనుక వారి ర్యాపింగ్ ఓపెన్ చేశారంటే అడ్రస్ ఉండవు. ఎంతోమందిని సమాధి చేసేసారు ఆల్రెడీ. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. వాళ్ళు నీకు కూడా త్వరగానే కడతారు. అర్థమవుతుందా? వెన్ ఇట్ కమ్స్ టు ద నారో గేట్ విచ్ లీడ్స్ టు లైఫ్, దో ఇట్ ఈస్ నాట్ పాపులర్ బట్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఇదే దేవుడు నీకు సెలవిస్తున్నాడు. జీవమునకు నడిపించే యేసయ్య అనబడేడు మార్గము, యేసయ్య అనుగ్రహించే నిత్య జీవము అనబడేడు దేవుడే అనుగ్రహించు ఈ జీవము, అది శాశ్వతమైనది, అది నీకు భాగ్యమై ఉన్నది, అది నీకు ఆశీర్వాదమై ఉన్నది. ఎప్పటికైనా నిన్ను నీ గమ్యానికి చేర్చి నీకంటే ఎక్కువగా దేవుడు అనుకున్న ఆ యొక్క చోటుకి నిన్ను చేర్చి దేవునితోనే నీ ఉండులాగున చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ జీవనకు నడిపించే మార్గంలో సెల్ఫ్ డినయల్ ఉండాలి. ఎవరైతే జీవము అన్న ఈ మార్గంలో నడవాలని కోరుకుంటున్నారో వాళ్ళగా ఫేమస్ అవ్వాలి, పాపులర్ అనగా పాపులర్ అని పీపుల్ నా వెనకాల పరిగెత్తుకుంటూ రావాలి అని కోరుకునే మార్గం ఈ మార్గము కాదు. నీవు యేసయ్యను వెంబడించే మార్గమే ఈ మార్గమని నీవు తెలుసుకోవాలి. ఆ మార్గములో దేవుడే అనుగ్రహించు జీవాన్ని నీవు పొందుకొని అనుభవిస్తావు అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16:24లో దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. Then Jesus said unto his disciples, if any man will come after me, let him deny himself and take up his cross and follow me. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి ఏ దేవుడైతే జీవాన్ని అనుగ్రహిస్తున్నాడో ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలి అని కోరుకుంటూ ఉంటే, జీవాధిపతి అయిన నన్ను, జీవమును అనుగ్రహిస్తున్న నన్ను, అలాగే సంకుచితమైన మార్గమైన, జీవనకు నడిపించే మార్గమైన నన్ను ఎవరైతే వెంబడించాలని కోరుకుంటున్నారో వారు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? తమ్మును తాము ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని దేవుడు అనట్లేదు ప్రియులారా. తమ్మును తాము ఉపేక్షించుకొని తన సిలువ, ఇట్ ఈస్ దేర్ క్రాస్. జీసస్ డిడ్ంట్ సెడ్ మై క్రాస్, జీసస్ ఈజ్ సెయింగ్ యువర్ క్రాస్. అంటే యేసుక్రీస్తులాగా మనము కూడా వుడ్ వర్కర్స్కి చెప్పి ఒక సిలువ తయారు చేయించుకొని, ఇట్లాంటి ఒక చిన్న రూమ్ ఒకటి చేయించుకొని అందులో మన సిలువను పెట్టుకోవాలా? మరి యేసుక్రీస్తు అంటున్న ఈ సిలువ ఆల్మోస్ట్ అలాంటిదే, కానీ ఆ సిలువ కాదు. ఇట్ ఈస్ నాట్ సెయింగ్ neither about the cross of Jesus or your own prepared physical cross. It is saying about the circumstance and the hardships and the situations that you would come across. అర్థమవుతుందా? ఎవరైనా యేసుక్రీస్తును వెంబడించాలి అని కోరుకుంటే ఊరికే గాలిలో అట్లా జంప్ చేసుకుంటూ జాకీ చాన్ లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కుదరదు. అర్థమవుతుందా? ఎవరైనా యేసుక్రీస్తును వెంబడించాలని కోరుకుంటే వారు మొదట చేయవలసిందేంటి? తమ్మును తాము ఉపేక్షించుకోవాలి. అంటే అర్థం ఏంటి? దే షుడ్ డై టు దేర్ ఓన్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్? నువ్వేనా? నేను చేయలేనా? అది సెల్ఫ్. సరే నువ్వే చేయంటే నాదే, అంత నాదే, నేనే, నా వల్లే, అది కూడా సెల్ఫే. Anything that you would do from your own ability, from your own power is self, which is something has not been given by our Jesus Christ in this life, in any of the lives that we would enjoy. Hallelujah. కాబట్టి ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఎవరైనా యేసుక్రీస్తును వెంబడించాలని కోరుకుంటే స్వాభిమానము, స్వగర్వము, స్వనీతి, స్వచిత్తము, స్వీయ చిత్తము అంటూ ఉండకూడదు అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఓన్ విల్ అన్నది ఉండకూడదు. ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో వారికి ఓన్ విల్ ఉండకూడదు. ఫ్రీ విల్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్రీ విల్ని దేవుని విల్ని వెంబడించేలాగా నీవు చేసుకోవాలి. అంతేగాని ఆ ఫ్రీ విల్ ద్వారా నీ ఓన్ విల్ని నీవు ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఒక డయాగ్రామ్ వేసుకొని ఒక మ్యాప్, రోడ్ మ్యాప్, ఆ రోడ్ టు సక్సెస్, మై ఓన్ సక్సెస్, ఐ విల్ డెఫినెట్లీ సక్సీడ్, ఐ హ్యావ్ విల్ పవర్, ఐ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అని అనుకుంటూ ఫైనల్గా యూ వుడ్ బికమ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. అందుకే లోకం మనకేం నేర్పిస్తుంది? ఏం నేర్పించకూడదో అదే నేర్పిస్తుంది. మనం ఏం నేర్చుకోకూడదో అది నేర్పించేదే లోకం. ఏం నేర్పిస్తుంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ 10 days 10,000 వచ్చి జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోయినా ఎలాగైనా మేము జాయిన్ చేయించుకుంటాము. మర్యాదగా 5,000 కోర్స్ అన్నా జాయిన్ అవ్వండి. మేము నేర్పించే లెసన్స్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంతేనా? సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్, ఓవర్ కాన్ఫిడెన్స్, హయ్యర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఎక్కడ నేర్పిస్తారు? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్స్లో నేర్పిస్తారు. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్. ఇదే యేసుక్రీస్తు చెప్తున్నాడు మత్తయి సువార్త 16:24 ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే సెల్ఫ్ అన్నది చనిపోవాలి, వానిలో నేను అన్నది చనిపోవాలి, స్వగర్వము అన్నది చనిపోవాలి. మరి ఏం చేయాలి? హిమ్సెల్ఫ్ ఉండాలి. జీసస్ హిమ్సెల్ఫ్ షుడ్ లివ్ ఇన్ యూ అండ్ యూ షుడ్ బి లెడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. నేను అన్నది పోయి యేసు అన్నది రావాలి. నేను ఎలా చేయాలి అన్నది పోయి యేసయ్య ఇది ఎలా చేయాలి నన్ను నడిపించండి యేసయ్య అని రావాలి. నేను ఎలాగైనా సాధిస్తా అన్నది పోయి యేసుక్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము అన్నది రావాలి. హల్లెలూయా. నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అన్నది రావాలి.
నేను ఏదైనా చేయగలను ఎందుకంటే పర్సనాలిటీ క్లాసెస్ తీసుకున్నాను 10,000 కట్టి అన్నది రాకూడదు. ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ జీసస్. యేసుక్రీస్తుని బట్టి నేను ఇది చేయగలను, యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యము. అయితే ఆయన బిడ్డన అయి ఉండగా, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుచూ ఉండగా, ఆయనతో నాకు కూడా ఆయన శక్తిని బట్టి సాధ్యమే అని మనము విశ్వసించాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలా చేస్తూ మన సిలువను ఎత్తుకొని ఆయన మనము వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే సిలువ లాంటి, యేసయ్యకు ఎలాంటి సిలువ శ్రమ వచ్చిందో, సిలువ లాంటి హింస వచ్చిందో, అలాంటి సిట్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ ఆయన ఫాలోవర్ అయిన నీకు కూడా వస్తుంది. మరి ఆయన వలె ఆయన ఎలా జయించాడో, యేసయ్య ఎలా జయించాడో, నీవు కూడా అలాగే వాటిని క్రాస్ చేయడానికి ఆయన శక్తితో విశ్వసించి నీవు ఓవర్కమ్ చేసి సస్టైన్ అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రాస్ అంటే యు నీడ్ టు క్రాస్ ఆ సిట్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, క్రాస్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్స్, క్రాస్ కైండ్ ఆఫ్ సఫరింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ డెఫినెట్లీ బికమ్ అ సక్సెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. నీ సిలువను నీవు ఎత్తుకొని ఆయన వెంబడించడము అంటే, ఆయన్ను వెంబడించుకోనరా, ఆయనకు నీకు అడ్డుగా ఏవి వస్తున్నా ఆయన్ను నీవు ఫాలో అవ్వకుండా, నీకు అడ్డుగా ఏవి వస్తున్నా వాటన్నిటినీ నీవు ఆయన శక్తితో ఓవర్కమ్ చేసి ఆయన నీవు వెంబడించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ వీ వుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ద లైఫ్, ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. ఎప్పుడైతే మనము మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని అని ఎందుకంటున్నాడు? బిడ్డను ఎత్తుకున్నాడు అంటే ఒక తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు అని అర్థం. బిడ్డను దించేసి రోడ్లో ఎవరైనా ఈ వేలు పట్టుకొని, చిటుకుని వేలు పట్టుకొని రారా ఇంకా రా అని అనుకుంటూ వాడికి కాళ్ళే సరిగా రావు అనుకో, ఇట్లా అనుకుంటా నడుస్తాడు, ఇలా పట్టుకొని నడిపిస్తారా? నో, బాధ్యత లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? తమ సిలువను ఎత్తుకొని, నీ సిలువను ఎత్తుకొని అంటే నీ కష్టం వచ్చింది కదా అని వెనక్కు పారిపోయి వెళ్ళిపోవడం కాదు, నీకు శ్రమ వచ్చింది కదా అని ఈ దారిలో నుండి నీవు పారిపోవడం కాదు. యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే అమ్మో నా వల్ల కాదు, ఇది చాలా ముందే విన్నా నేను సంకుచితమని, అయ్యో నా వల్ల కాదు అని అనుకొని వెనక్కు పారిపోవడం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ గో బ్యాక్. హల్లెలూయా. ఇట్స్ ఓన్లీ ఫాలోయింగ్ జీసస్. నిజమైన క్రైస్తవుడు లేదులేండి బ్రదర్, ఊరికనే నమ్ముకున్నా, ఊరికనే బాప్తీసం తీసుకున్నా, ఊరికనే మినిస్ట్రీకి వచ్చాను, లేదులేండి ఈసారి నుండి అసలు ఇవి లేకుండా చూసుకుంటా, అది కాదు. నిజమైన విశ్వాసి నిలబడతాడు. హల్లెలూయా. నిజమైన విశ్వాసి వుడ్ స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ జీసస్, వుడ్ స్టాండ్ స్ట్రాంగ్ స్టిల్, బికాస్ ద రాక్ ఈజ్ నాట్ బై యువర్ సెల్ఫ్ ఆర్ బై యువర్ biological father, it's by Jesus himself, because the rock is Jesus. మన కొండ, మన బండ, మన ఫౌండేషన్ యేసయ్యే కాబట్టి మనము నిలబడతాము, నిలబడి ఆయన్నే వెంబడిస్తాము. అలాగే సిలువ వంటి శ్రమలు, పరిస్థితులు మనకు వచ్చినా సరే అది ఎత్తుకొని మరి అనగా తమ సిలువను ఎత్తుకొని వెంబడించమంటే వాటిని మనము ఓవర్కమ్ చేస్తామే కానీ వాటిని విస్మరించి వాటిని వదిలి పక్కకు తొలగి వెళ్ళిపోము అని దాని అర్థము. నిజమైన విశ్వాసం, నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చినా, హింస వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, సిచ్యువేషన్ వచ్చినా, సర్కమ్స్టెన్స్ వచ్చినా ఆయన శక్తి ద్వారా ఓవర్కమ్ చేసి అనగా దాన్ని భరించి మరి యేసుక్రీస్తునే వెంబడిస్తూ యేసు నామములో యేసయ్య జీవం ద్వారా ముందుకే వెళ్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే 25 వర్స్లో ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైతే తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారో పోగొట్టుకుంటారు, ఎవరైతే తమ ప్రాణాన్ని నా నిమిత్తమై, మార్కులో ఉంటుంది, లూకాలో ఉంటుంది, నా సువార్త నిమిత్తమై కూడా పోగొట్టుకోవాలని కోరుకుంటారో వారి ప్రాణాన్ని వారు పొందుకుంటారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఎవరైతే అయ్యో నా ప్రాణం, అయ్యో నేను, నా లైఫ్, నా ఫ్యామిలీ
అరే నీకు దేవుడు లేడు కదా, దేవుడిని నమ్ముకో, దేవుడు లేకుండా ఇవన్నీ ఉన్నా ఏం లాభం అంటే, అయ్యయ్యో నాకు నా ఫ్యామిలీ కావాలి, నేను నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పిల్లలు, నా బంధువులు, లేదంటే నా జాబు, నా బిజినెస్, నావి అవి ఇవి, మొమ్మో కుదరదు, యేసయ్యని నమ్ముకోవడం కుదరదు, నా వల్ల కాదు అని అనుకొని వాటిని కాపాడుకోవడానికి, వాడి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తహతహలాడతాడో వాడు తీయేస్తాడు. అది ట్యూబ్ అయినా టైర్ అయినా రెండిట్లో గాలి తీయేస్తాడు వాడు. అర్థమవుతుందా? ఈ లోక సంహారకుడు, నశింప చేయువాడు, వినాశనాన్ని తీసుకొచ్చేవాడు ఒకడున్నాడు. వాడిని నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. భయపెట్టట్లేదు, దేవుని వాక్యం అదే చెప్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఏమంటుంది? ఫర్ హూ సో ఎవర్ విల్ సేవ్ హిస్ లైఫ్ షల్ లూజ్ ఇట్. ఎవరైతే తమ ప్రాణాన్ని, తమ సొంత ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారో, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? నీ ప్రాణాన్ని కాపాడుకోవడం అన్నది నీ వల్ల కాదు, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. జీవవాయువును ఊదిన దేవుడు, నీ ప్రాణం నాది, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానంటూ ఉన్నాడు. జీవమునకు నడిపించు యేసయ్య అంటూ ఉన్నాడు, నీ ప్రాణం నాది, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. నా యందు విశ్వాసం ఉంచితే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవాలని కోరుకున్నా నీవు పోగొట్టుకోలేవు, నేను పోగొట్టుకోనివ్వను. నీ ప్రాణాన్ని నేను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాను. నీ ప్రాణము నా చేతిలో భద్రముగా ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో వాట్ ద ట్రూత్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ వీ నీడ్ టు డిపెండ్ అపాన్ అవర్ లార్డ్. మన దేవుని పైన మనం ఆధారపడాలి, మన పైన కాదు, మన ఎబిలిటీ పైన, మన పర్ఫార్మెన్స్ పైన కాదు. దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, ఆయన యందే విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువా ఇదిగో నేను సువార్తకి వెళ్ళాలనుకుంటున్నా, ఇదిగో నేను మినిస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నా, ఇదిగో నేను ఈ పనికి వెళ్ళాలనుకుంటున్నా, ఇదిగో నీవు ఇచ్చిన జాబ్ని బట్టి నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమో అక్కడ చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుందని నేను వింటూ ఉన్నాను, కానీ నీ యందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నా అని జస్ట్ ఆ వర్డ్ ఆఫ్ ప్రేయర్ నువ్వు చేసుకున్న వెంటనే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తావు. హల్లెలూయా. బికాజ్ యూ విల్ బీ హ్యావింగ్, యూ షల్ బీ హ్యావింగ్ అ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ from the Almighty God. You will be protected with the blood of Jesus. The fire of the Holy Spirit will follow you. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? నీ విశ్వాసము యేసుక్రీస్తు పైన ఉంది కాబట్టి, నీ యొక్క నమ్మకము ఆయన పైన ఉంది కాబట్టి, నీ డిపెండెన్సీ నీ పైన లేదు, నీ ఫ్యామిలీ పైన లేదు, నీ కంపెనీ పైన లేదు, నీ డబ్బుల మీద లేదు, కానీ యేసయ్య పైన ఉంచినప్పుడు యేసయ్య పైన ఉంది కాబట్టి ఆయనే నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు, ఆయనే నిన్ను చూచుకొనివాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి we need to understand and we need to experience the fullness of life that God has for us. God has his life for our lives. మనము ప్రార్థించి మనము అడిగి పొందుకునేట్లుగా కూడా దేవుడు పెట్టలేదు, కానీ ముందుగానే ఆయన మనకు కావలసిన సమృద్ధి జీవాన్ని సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని ఎప్పుడో సిద్ధపరిచేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఇప్పుడేమీ కొత్తగా అడగవలసిన అవసరం లేదు, నీవు ఇప్పుడేమీ క్రియేటివ్గా ఒక ప్రేయర్ని ఫామ్ చేసి నీవు ప్రార్థించవలసిన అవసరం లేదు, కానీ దేవుడే ఆయన అనుకున్నట్లుగా, ఆయన అనుకున్న జీవాన్ని, ఆయనే కలిగి ఉన్న జీవాన్ని నీలోకి పోసి ఈ భూమి పైన సక్సెస్ఫుల్గా నేను ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. యు ఓన్లీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యు ఓన్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ అండ్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మార్గము గొప్పది, ఆ మార్గము జీవానికే నడిపిస్తుంది. ఆయన మార్గం పాపులర్ కాకపోవచ్చు, కానీ అది ఆయన మార్గం, అది క్షేమాన్ని, వృద్ధిని కలుగు చేయు మార్గమే యేసయ్య మార్గము, యేసయ్య అనుగ్రహించు జీవము అని ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మార్గంలో ఉన్నవారు గర్విష్ఠులుగా, గర్వాంధులుగా ఉండరు, కానీ తమ్మును తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించు వాళ్ళుగా ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో
ఆ విధముగా దేవుడు మనలందరినీ ఈరోజు ఆశీర్వదించి దీవించి ఈ వాక్యాన్ని మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. ఏ దేవుడైతే ఆది యందు ఆయన జీవవాయువును ఊదాడో ఆ జీవవాయువును మానవుని సృష్టించి జీవించు జీవాత్మగా చేసింది, జీవ ప్రాణిగా చేసింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించిపోయినా సరే మరలా యేసుక్రీస్తు ద్వారా వెతికి రక్షించి యేసుక్రీస్తు అనుగ్రహించు రక్షణతో తండ్రి అయిన దేవుడు మనలందరినీ నింపాడు. ఇప్పుడు మనము సంకుచితమైన మార్గంలో ప్రయాణం చేసిన దేవుడు అనుకునే జీవాన్ని మనము మిస్ అవ్వలేదు. హల్లెలూయా. వి ఆల్ నీడ్ టు ఫీల్ గ్లాడ్ అబౌట్ దిస్. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించే జీవమే యేసు నామాన్ని బట్టి మనమంతా కూడా పొందుకోవడం జరిగింది. దేవుడే కలిగి ఉన్న జీవాన్ని యేసు నామంలో మనమందరూ కూడా పొందుకున్నాము, మనమందరూ కూడా నింపుకున్నాము. యేసు నామంలో మనమంతా నింపబడి ఆశీర్వదింపబడ్డాము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము. మరొక నూతనమైన దినాన్ని బట్టి, ఆదివారము పునరుత్థాన దినము, నూతనమైన వారాన్ని బట్టి దేవాతి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మహిమపరచుటకు, స్తుతించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు నాయన, మీ నామాన్ని నాయన ఇదిగో తండ్రి మేము తెలుసుకున్నట్టుకు, ఇదిగో తండ్రి నాయన మరొక దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కృపను విస్తరింపచేసి మీ వాక్కును విని ఆశీర్వదింపబడగలుగులో లాగున మీరు మమ్మల్ని నాయన చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయన ఇదిగో తండ్రి నాయన మీ యొక్క జీవమును గూర్చి నాయన, మీ యొక్క నాయన జీవమును గూర్చిన సంపూర్ణత గురించి ఈరోజు తెలుసుకునేలాగున మీరు మమ్మల్ని చేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మా జీవితములకు కారణభూతుడుగా మీరు ఉన్నందుకు నాయన, సర్వశక్తిమంతుడుగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి వినిపింప చేసిన వాక్యాన్ని బట్టి వందనాలు. ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ద ఫుల్నెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అని నాయన మీరు మాకు వినిపింపచేసి ఇదిగో తండ్రి నాయన మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన ఇదిగో మీరిచ్చు జీవము, మీరు అనుకున్న జీవమే, మీరిచ్చు జీవము, మీరు కలిగి ఉన్న జీవమే నాయన. ఇదిగో తండ్రి నాయన అనాది కాలంలోనే మీ ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేసిన జీవమునే యేసుక్రీస్తు ద్వారా యేసు నామములో మీరు మాకు అనుగ్రహించారు. రక్షణ ద్వారా యేసు నామములో మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని విమోచించి మేము నశించకుండా నిత్య జీవము అనుభవించు కృపను అనుగ్రహించారు. దేవాతి దేవా ఎల్లప్పుడూ అనుభవించు శాశ్వత జీవమును యేసు నామములో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను బ్లెస్ చేస్తున్నాం. ప్రతి నాయన విశ్వాసిని నాయన, బ్రదర్ను సిస్టర్స్ను నాయన యేసు నామములో బ్లెస్ చేస్తున్నాం. ప్రతి ఫ్యామిలీని నాయన బ్లెస్ చేస్తున్నాం. బహుగా దీవింపబడేదిగాక. మీ రెవల్యూషన్తో నింపబడి నాయన ఇదిగో తండ్రి నాయన అది ఫలించునుగాక. నాయన ఇదిగో నాయన మీ రెవల్యూషన్ అనేక మందిని యేసు నామములో తాకునుగాక దేవా అని బ్లెస్ చేస్తున్నా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ గుడ్ హెల్త్, హీలింగ్, డెలివరెన్స్ అండ్ ప్రాస్పెరిటీ యేసు నామములో ప్రతి ఒక్కరికి పలుకుచు నాయన యొక్క వీక్ అంతా నాయన మీ అమేజింగ్ బ్లెస్సింగ్స్ని ప్రతి ఒక్కరు యేసు నామములో అనుభవించెదరుగాక దేవా అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.